ఒకరోజు రాత్రి జాన్ తన బాల్కనీలో నిలబడి ఉన్నాడు. అప్పుడు అతను ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఒక భయంకరమైన హత్యను తన కళ్లతో చూశాడు. భయంతో వణికిపోతూ వెంటనే ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేయడానికి ప్రయత్నించాడు. కాని అదే సమయంలో కిచెన్ లైట్ ఆన్ అయింది. అతని భార్య నీళ్లు తాగడానికి లేచి వచ్చింది. ఆ లైట్ వెలుగు చూసి కింద ఉన్న హంతకుడు జాన్ బాల్కనీ వైపు చూశాడు. జాన్ భయపడి వెంటనే లైట్ ఆఫ్ చేశాడు. కాని హంతకుడు అప్పటికే అతన్ని గమనించాడు. భార్య మళ్లీ పడుకోవడానికి వెళ్లిపోయాక జాన్ నెమ్మదిగా బాల్కనీలో పడుకుని కిందికి చూశాడు. హంతకుడు అతని బిల్డింగ్ అంతస్తులు లెక్కిస్తున్నట్టు కనిపించాడు. జాన్ మళ్లీ పోలీసులకు కాల్ చేయాలనుకున్నాడు. కాని భయంతో ఫోన్ కిందపడి పాడైపోయింది. ఇంతలో హంతకుడు అతని బిల్డింగ్ వైపు రావడం మొదలుపెట్టాడు. జాన్ వెంటనే బేస్బాల్ బ్యాట్ తీసుకుని తలుపు దగ్గర రెడీగా నిలబడ్డాడు. చాలాసేపు వెయిట్ చేసినా ఎవరూ రాలేదు. ఇదిలా ఉంటే రక్తంతో తడిసిన ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు. ఆమె ఎలాగోలా పోలీసులకు కాల్ చేసింది. కాని అప్పుడే తిరిగి వచ్చిన హంతకుడు ఆమెను తన్ని పక్కకు నెట్టి ఒక పిల్లి కళ్ల ముందు దారుణంగా చంపేశాడు. మరుసటి రోజు పోలీసులు వచ్చి కేసును డిటెక్టివ్ జాక్కి అప్పగించారు. జాన్ ఉదయం ఆఫీస్కు వెళ్తూ ఆ క్రైమ్ సీన్ దగ్గర నుంచి వెళ్లాడు. అతను అనుకోకుండా అదే చోట నిలబడ్డాడు. రాత్రి హంతకుడు నిలబడిన చోట. అక్కడి నుండి తన బాల్కనీ వైపు చూశాడు. పోలీసులకు కాల్ చేయాలనుకున్నాడు. కాని హంతకుడికి ఈ విషయం తెలుస్తుంది అన్న భయంతో ఆగిపోయాడు. అతను మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాని రోజంతా అతను ఆందోళనలోనే ఉన్నాడు. హంతకుడి మొహం అతని కళ్ల ముందు తిరుగుతూనే ఉంది. ఇంటికి వచ్చాక న్యూస్ చూశాడు. తనకు తాను సిగ్గుపడ్డాడు. అప్పుడే ఇంట్లో ఫోన్ మోగింది. ఫోన్ తీశాడు. కాని ఎవరూ మాట్లాడలేదు. ఇలా చాలాసార్లు జరిగింది. ఫోన్ రింగ్ అవుతుంది. కాని అవతలి వైపు నిశ్శబ్దం. అప్పుడు జాన్కి తన చిన్న పెంపుడు కుక్క కనిపించడం లేదని గుర్తొచ్చింది. అతని భార్య కిందికి వెళ్లి కుక్కను వెతకడం మొదలుపెట్టారు. కాని వాళ్లకు తెలియదు ఎవరో దాక్కుని వాళ్లను చూస్తున్నారని. మరుసటి రోజు జాన్ ఆఫీస్కు వెళ్తుంటే ఎవరో తనను ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. భయంతో వేగంగా నడవడం స్టార్ట్ చేశాడు. అప్పుడే డిటెక్టివ్ జాక్ అతని ముందు వచ్చి నిలబడ్డాడు. కేసు గురించి ప్రశ్నలు వేశాడు. కొన్ని ఫోటోలు చూపించాడు. ఈ వాళ్లలో ఎవరినైనా గుర్తుపట్టావా అని అడిగాడు. జాన్ ఏదో చెప్పబోతుండగా జాక్ ఫోన్ రింగ్ అయింది. అవతలి నుంచి వార్త వచ్చింది. అసలు హంతకుడిని పట్టుకున్నారని. కాని అతను పారిపోతూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని. అతని ఇంట్లో హత్యకు ఉపయోగించిన ఆయుధం కూడా దొరికింది. కాని జాక్కి ఇంకా సందేహం ఉంది. ఎవరో ఉద్దేశపూర్వకంగా మరొకరిని హంతకుడిలా చిత్రీకరిస్తున్నారు అని అనుమానం. కాని దానికి పక్కా ఆధారాలు లేవు. ఇంతలో జాన్ ఆన్లైన్లో ఒక ఫోటో చూశాడు. అది చూడగానే అతనికి తెలిసిపోయింది ఇతను అసలు హంతకుడు కాదని. అదే సమయంలో ఇంటి బెల్ మోగింది. కింది ఫ్లాట్లో ఉండే ఒక మహిళ వచ్చింది. ఆమె వచ్చిరాగానే ఫోన్ తీసి ఈ హంతకుడు అసలైనవాడు కాదు. ఆ రాత్రి నీవు మాత్రమే కాదు నేను అన్నీ చూశాను అని చెప్పింది. ఆ తర్వాత జాన్తో ఒక మాట చెప్పింది. నీకు ఆ ఫోన్ కాల్స్ వస్తున్నాయా? అదే ఎవరూ మాట్లాడని కాల్స్. అది వినగానే జాన్ ఒళ్ళు గగుపొడిచింది. భయంతో ఆమెను ఇంట్లోంచి బయటకు నెట్టేశాడు. అతనికి అనిపించింది నిజం చెబితే హంతకుడు మళ్లీ వస్తాడని. కాని ఆ మహిళ లిఫ్ట్లోకి వెళ్తుంటే అక్కడ అసలు హంతకుడు ఉన్నాడు. అతనే ఆ సైతాన్.